ఇల్లలకగానే పండగ కాదు, పదవి రాగానే కీర్తి రాదు. పదవి మనకు అలంకరణ కావడం కాదు, మనం పదవికి అలంకరణ కావాలి. ఆ పదవిని ఎంతో శ్రద్ధతో, భయభక్తులతో, అంతఃకరణ శుద్ధితో మనము దానిని నిర్వహించి ఏ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనది. అది కనీస కర్తవ్యం. మనం తప్పు చెయ్యలేదు అంటే పనులన్నీ సక్రమంగా జరిగినట్లే. ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరగచ్చు, కానీ ఎందుకు జరిగినాయి అని కనీస జ్ఞానం లేకుండా, ఆలోచన చెయ్యకుండా అనాలోచితంగా మాట్లాడటము దేనికి సంకేతం? ఇతని పేరు బిఆర్ నాయుడు. అందరూ ముద్దుగా మిడ్ నైట్ మసాలా నాయుడు అంటాడు. టీవీ5 అనే ప్రోగ్రామ్ లో మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు నడిపి ఆ ఛానల్ ని పైకి తీసుకొచ్చాడు. రాత్రి 10 అవ్వగానే ఆ ఛానల్ పెట్టాలంటే కుటుంబ సభ్యులంతా భయపడే పరిస్థితి ఉండేది. మిడ్ నైట్ మసాలా అని గలీజ్ పాటలు అందులో ప్లే చేస్తూ ఏదో చిత్ర విచిత్రమైన సంగీతాన్ని వినిపిస్తూ తద్వారా పైకెదిగిన వ్యక్తి ఈ మిడ్ నైట్ మసాలా నాయుడు. కేవలం క్విట్ ప్రోకోలో భాగంగా ఇతనికి ఆ పదవి రావడానికి, టీటీడీ చైర్మన్ పదవి రావడానికి ఏకైక క్రైటీరియా ఏంటంటే, నాకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో నీకు జాకీ పెడతాను, నువ్వు నాకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వు అని చెప్పేసి చంద్రబాబుకు ఈ బిఆర్ నాయుడుకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా గత 2-3 ఏళ్లుగా చంద్రబాబు నాయుడుకు విపరీతంగా జాకీలు పెట్టి అబద్ధాలు సృష్టించి వండి వార్చి ఎల్ముండల సాంబిగాడితో, ఆర్తనాదాల మూర్తితో అదే పనిగా డిబేట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని చెడ్డగా చూపించి చంద్రబాబు నాయుడుకు మైలేజ్ వచ్చేలాగా చేసి దానికి ప్రతిఫలంగా ఈ రోజు టీటీడీ చైర్మన్ పదవి పొందాడు ఈ మిడ్ నైట్ మసాలా నాయుడు. అంతకంటే ఒక్కటి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ వ్యక్తికి లేనే లేదు. ఈ రోజు అటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ అయితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఒక్కసారి ఆ టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి 6 నిండు ప్రాణాలు కోల్పోతే, 6 మంది చనిపోతే, 6 మంది హిందువులు చనిపోతే, 6 మంది వెంకటేశ్వర స్వామి భక్తులు చనిపోతే ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. నాకు తెలుసు గొడవ అవుతుందేమో, తెలుసు, నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులు పెడుతున్నామంటే మేము చూసుకుంటామండి, అది అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరు అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది లేదు ఈ టైంలో. ఇప్పుడు కొట్టేమో ఉండవు అండి, ఎన్నుకుంటాయి కుట్రలు కానీ అలాగే అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇంత చేతగాని మాటలు మాట్లాడే వ్యక్తిని, అది కూడా బాధ్యతలు తీసుకొని ఇంత చేతగాని మాటలు మాట్లాడే వ్యక్తిని నేను ఇంతవరకు నా అనుభవంలో నేను చూడలేదండి. నిందించడం సబబు కాదు, ఎవరు ఏమి చేయలేము అని చేతగాని మాటలు మాట్లాడుతున్నాడు. చింతించడం తప్ప ఏమి చేయలేడంట. ఇక్కడ నిందించడం, చింతించడం కాదు మిస్టర్ ఎంఎం నాయుడు. బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. బాధ్యత, నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు కాదు బాధ్యత తీసుకోవాల్సింది. టీటీడీ చైర్మన్, డిసిఎం, సీఎం బాధ్యత తీసుకోవాలి. అక్కడ జనాలు ఎక్కువ వస్తారని నాకు ముందే అనుమానంగా ఉంది, నాకు మనసులో ఎక్కడో ఉంది అన్నప్పుడు స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలి. అక్కడ సదుపాయాలు అందుతున్నాయా లేదా చెక్ చేయాలి. నాకు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు చెప్పారండి, ఇంతకు ముందు క్యూ లైన్లు ఉండేటువంటి ఫ్రీగా వచ్చిపోయేదానికి అదంతా కూడా సౌకర్యంగా ఉందని చెప్పారు. నాకు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు నాకు మెసేజ్ పెట్టారు. కానీ ఇప్పుడు బ్యారికేడ్లు పైకి వేసేసి ఇరుకుగా బ్యారికేడ్లు వేసేసి అసలు బయటికి లోపలికి రాకుండా అలా వెసులుబాటు లేకోకుండా చేశారు. ఒక చోట కాదు, 3 చోట్ల జరిగింది. ఒక చోట అయితే తప్పిదం, 3 చోట్ల జరిగింది అంటే అది చేతగానితనం. మిస్టర్ ఎంఎం నాయుడు, బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. మనిషికి పుట్టిన వాడు ఎవడైనా బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తాడు. నువ్వు మనిషి పుట్టుక పుట్టావని నేను అనుకుంటున్నాను బిఆర్ నాయుడు. నువ్వు మనిషి పుట్టుక పుట్టావని నేను అనుకున్నా. ప్రాణాల కంటే పదవులు ముఖ్యం కాదు. ప్లీజ్ సెట్ ఎ స్టాండర్డ్. ఇలాంటివి జరిగితే పదవులు పోతాయన్న భయం ఉంటే భయంతో భక్తితో బాగా పనిచేస్తారు ఇక ముందు వచ్చే టీటీడీ చైర్మన్లు అయినా. నువ్వు అట్టర్ ఫెయిల్యూర్. ఏమన్నాడండి? టీటీడీ చైర్మన్ అయిన తర్వాత జేబులో పేపర్ పెట్టుకొని తిరుగుతున్నా, ప్రక్షాళన చేస్తా. ఏంది నువ్వు చేసిన ప్రక్షాళన? పుట్టగోసిలో ప్రక్షాళన ఇదా? గత 5 ఏళ్ల నుంచి
ఇటువంటి టోకెన్ టికెట్లు ఇస్తున్నారండి. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు అలాగే టీటీడీ పాలక మండలిలోని పెద్దలు ఎంతో అప్రమత్తంగా ఉండి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి వారు దర్శన ఏర్పాట్లు చేశారు. వీళ్ళు వచ్చారు, జరగరానివన్నీ జరుగుతున్నాయి. 6 హిందువుల నిండు ప్రాణాలు. మిడ్ నైట్ మసాలా నాయుడు, నీకు అర్థమవుతుందా? ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రత ఏందో అర్థమవుతుందా? నేను ఒక్కరిని కాదండి, మీరందరూ కూడా ముక్త కంఠంతో ఈ వ్యక్తిని రాజీనామా చేయాలని చెప్పేసి మనం అడగాలి. అసలు సంబంధం లేని లడ్డూని, ఎవరికీ సంబంధం లేదు, అది ఏమీ జరగలేదు. ఎంత నానా ఆగిత్యం చేశారండి, ఎంత నానా ఆగిత్యం చేశారు. ప్రతిదీ రాజకీయమే. ఈ రోజు నేను నిన్ను నిందించట్లేదు మిడ్ నైట్ మసాలా నాయుడు, నువ్వు తప్పు చేసావా రైట్ చేసావా అవన్నీ తర్వాత విచారణలో తెలుస్తాయి. కానీ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. బాధ్యత వహించు. చింతించడం తప్ప ఏమీ చెయ్యలేమని మాట్లాడే వ్యక్తివి నువ్వు. ఆ పదవిలో ఉండడానికి అనర్హుడివి. నువ్వు చింతిస్తూ ఇంట్లో కూర్చో. ఏం ప్రాణాలు పోతే చింతించినప్పుడు, నీ పదవి పోతే పోయి చింతించుకుంటా కూర్చో. ప్రాణాల కంటే పదవి ముఖ్యం కాదు. బాగా పనిచేసే వాళ్ళని ఆ పదవిలో ఉంచాలి అన్నది నా డిమాండ్, మన డిమాండ్. ఎందుకండి, నాకన్నీ తెలుసు, నాకు అనుమానాలు ఉన్నాయి. నేను ఎస్పీతో మాట్లాడంటే గట్టిగా చెప్పాలా, జరగకుండా చూడాలా. జరిగిన తర్వాత ప్రాణాలు వెనక్కి వస్తాయా? ఏం మిడ్ నైట్ మసాలా, ప్రాణాలు వెనక్కి వస్తాయా చెప్పు. నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకి అది ఉండదండి. ఆ నైతిక బాధ్యత అనేది ఉంటే వ్యవస్థలు సక్రమంగా నడుస్తాయి. మేము అధికారంలోకి వచ్చినాం, మా ఇష్టారాజ్యం, మేము దండుకుంటాం, మేము పిండుకుంటాం, మేము రెచ్చిపోతాం, మేము సత్కారాలు చేయించుకుంటాం, మాకు పదవి వచ్చిందని అబ్బబ్బబ్బబ్బా TV5 లో కూర్చొని ఒక్కొక్కడు రావడము, దండేయడము, ఆ ఎల్ముండలు గాడి ఇంకొకడు పొగడ్డము, ఈయనను లేపడము. ఈయనేదో మాజీ ముఖ్యమంత్రి మనవడంట. ఎవరికి ఎక్కువ మాజీ ముఖ్యమంత్రి మనవడైతే. కార్యదక్షత అనేది ఉండాలా, చేసే పనిలో నిబద్ధత ఉండాలా, ఒక భయభక్తులతో పనిచేయాలా. నాకు పదవి వచ్చింది, ఆహా, ఇంకా జోబులో పేపర్ పెట్టుకొని తిరుగుతాంట. తిరుగు పేపర్ పెట్టుకొని ప్రజల్లో తిరుగు, నీకు తెలుస్తుంది. మిస్టర్ ఎంఎం నాయుడు, మిడ్ నైట్ మసాలా నాయుడు, ప్రజల్లో తిరుగు తెలుస్తుంది. నీచాతి నీచమండి. నేను చెప్పడం కాదు, అక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి. TV9 వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక భక్తుడు మాట్లాడుతున్నారు. భక్తుల మాటల్లోనే మీకు తెలుస్తుంది ఎంత తీవ్రంగా అక్కడ ఏర్పాట్లలో లోపం ఉందో అన్నది మీకే తెలుస్తుంది. ఒకసారి వినండి. రోడ్డుకి గీసిపోయింది, కానీ చచ్చిపోతున్నాను అనుకున్నాను, కానీ భగవంతుడి దయ వల్ల బతికానండి. ఇన్ని 5 సంవత్సరాల బట్టి వస్తుంది, కానీ ఇప్పుడు ఇలా జరగలేదు సార్. ఈ సంవత్సరం ఇలా జరిగింది. నాకు ఎందుకు జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటారు? ఏంటంటే సమన్వయ లోపం ఉందా, అధికారులు పట్టించుకోలేదా? అంటే పోలీసులు వైఫల్యం ఉంది సార్. అంటే లోపలికి వచ్చి కంట్రోల్ చేస్తే బాగున్ను. ఒక్కసారి గేట్లు తీయడం వల్ల, ఒకసారి జనాలందరూ తోపులాట్ల వల్ల పడిపోయాం ఒకసారి. గతంలో ఎప్పుడు జరగలేదు, నేను 5 ఏళ్ల నుంచి వస్తున్నాను, ఇదే మొదటిసారి ఇలా జరిగిందని అతను ఆ భాష చూస్తే, అంటే కర్ణాటక తెలుగు అట్లా ఉంటారు కదండి, అతను మన రాష్ట్రం వాడు కూడా కాదు అని నాకు అనిపిస్తుంది. అంటే బార్డర్స్ లో ఉంటారు కదా, అట్లా బయట రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిలాగా ఉన్నాడు. అంటే ఇది కావాలని రాజకీయాల కోసం బురదల్లే పని కూడా కాదు. వాళ్ళ బాధను వాళ్ళు చెప్తున్నారు. కింద పడి గీక్కొని పోయిందంట, నేను చచ్చిపోతా అనుకున్నాను సార్ అంటున్నాడు. పోలీసులు వెంటనే ఓపెన్ చేయడం వల్ల జరిగింది. అక్కడ జనాభా ఎక్కువ ఉంది అన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నా లేదా? మిస్టర్ ఎంఎం నాయుడు, ఏం టీటీడీ పదవి దేనికి? అలంకరణక వచ్చిందని చెప్పుకొని ఊరేగడానికే? దేనికి టీటీడీ పదవి? ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్న మనిషి జన్మ ఎత్తిన ఎవడైనా గానీ, నైతిక బాధ్యత విలువలు తెలిసిన ఎవడైనా గానీ రాజీనామా చేస్తాడు. ఇంకా బిఆర్ నాయుడు చేస్తాడా లేదా అన్నది అతని విజ్ఞతకే వదిలేద్దాం.